ఈ రోజు అయితే మన ప్రమోషన్ వీడియో షూట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. అందరికీ రామ్. నేనైతే మీ అశోక్ లాగర్ ని. ఈ రోజు అయితే మన బైన్సాలో అయితే షూట్ అయితే ఉంది మనకు. ఇక బైన్సాకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిన ఇంటి నుంచి ఇక ఎలక్షన్ పీరియడ్ గా అందుకోసం అయితే కుంటాలలో బైక్ పెట్టేసి అయితే నేను యోగి గాడ బస్ లో అయితే వెళ్ళినాము. ఇక బైన్సాక్ అయితే వచ్చేసినాము. బైన్సాక్ వచ్చేసి అయితే ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటది మన టీ షాప్ అయితే. అక్కడికైతే వెళ్ళినాము. అక్కడ వచ్చి మన ప్రమోషన్ షూట్ అయితే చేసుకున్నాము. ఇక ఈ సామీనే మనకైతే ప్రమోషన్ ఇచ్చింది. నేను యోగి గాడ అయితే చాయ్ కూడా తాగినాం. అక్కడనే పప్పు కూడా తిన్నాము. ఇక మన ప్రమోషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, వెళ్ళి చూడండి. యూట్యూబ్ లో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. కొద్దిగా ఫాలో అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్. ఫాలో చేస్తలేరు మీరైతే. అందరికీ రామ్. నేనైతే మీ అశోక్ లాగర్ ని. ఈ రోజు అయితే మా విలేజ్ లో సర్పంచ్ ఎలక్షన్ ప్రచారం కోసం అయితే తిరిగినాము. ఇక నేను కూడా వెళ్ళిన ప్రచారం కోసం అయితే. అసలు నాకు హోటల్ లేదు కానీ నేనైతే షూట్ కోసం అయితే వెళ్ళినాను. ఇక షూట్ చేసేసి అయితే మనమే ఎడిట్ చేసినాము. ఒకటి కాదు 4 వీడియోలు అయితే ఎడిట్ చేసినాము. అలానే మన స్టోరీలో అయితే ఉంటది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇగో ఈమెనే మా నానమ్మ. నాకే హోటల్ లేదు కానీ మా నానమ్మకి అయితే ఇలా హోటాయని చెప్తున్నా నేనైతే. ఇక మన లాంగ్ వీడియో వచ్చేసి అయితే యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తా. 2 డేస్ నుంచి చేస్తా అన్నగా నాకైతే టైం దొరకలేదు, అందులో అయితే చేయలేను. నేను రేపు అయితే 10:30కి అయితే పక్కా అయితే అప్లోడ్ చేస్తా. వెళ్ళి అయితే చూడండి. యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఇన్స్టాలో కూడా ఫాలో అయితే చేసుకోండి. వీడియో అయితే ఇక్కడ నిన్న జరిగిన ఎలక్షన్ లో ఎవరు గెలిచిందో మొత్తం వీడియోలో చూసేద్దాం. చాలు. అందరికీ రామ్. నేనైతే మీ అశోక్ లాగర్ ని. ఈ రోజు అయితే మా విలేజ్ లో సర్పంచ్ ఎలక్షన్ అయితే ఉంది. ఇక మా మున్నా బ్లాగర్ అయితే ఓటేసేసి అయితే వచ్చేసిండు. ఇక నేను మన మున్నా బ్లాగర్ శివ అయితే కుంటలకైతే వెళ్తున్నాము. ఇక కుంటలలో వచ్చేసి అయితే మేమైతే చికెన్ అయితే తీసుకున్నాము. ఇక మేము చికెన్ తీసుకొని అయితే మన సీట్ హోమ్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇది కుంటలో అయితే చాలా అంటే చాలా ఫేమస్. ఇక సీట్ హోమ్ కి వచ్చేసి అయితే మనోడు అయితే పార్సల్ అయితే తీసుకున్నాడు. ఇక అన్నలు అయితే మన వీడియో అయితే చూస్తారట. కుంటల నుంచి వెళ్ళేటప్పుడు అయితే మన బంటి గడైతే కలిసిండు. ఓడియావా బంటి. ఇక ఆ నుంచి అయితే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఇక ఇంటికైతే వచ్చేసిన ఇక మనోడు ఓటేయడానికి వచ్చిండో, పిల్లతో ఫోన్ మాట్లాడడానికి వచ్చిండో ఏమో. ఇక ఫైనల్ గా సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ అయితే చెప్తున్నారు సాయంత్రం పూట అయితే. ఇక ఫైనల్ గా మన శివాజన్ అయితే గెలిచిండు. యూత్ ఐకాన్ అయితే గెలిచిండు. ఫైనల్ గా మా విలేజ్ అయితే డెవలప్ అయితే అవుతుంది ఇప్పుడు నుంచి అయితే. నేనైతే మీ అశోక్ లాగర్ ని. ఈ రోజు అయితే నేను మా అన్న శివ అయితే కుంటలకైతే వెళ్తున్నాము. ఇక వెళ్ళేటప్పుడు అయితే మాకైతే పెద్ద సైన్యమే కలిసింది. సైన్యం ని దాటేసి అయితే మేమైతే కుంటలకైతే వచ్చేసినాము. కుంటలకు వచ్చేసి అయితే మనం అయితే పిండి షాప్ కి అయితే వెళ్ళినాము. ఇక ఇంటి నుంచి అయితే జొన్న అయితే తెచ్చినుండే, దానికైతే పిండి అయితే పట్టిపించిన. ఇక బయటకి వచ్చి చూస్తే మన ఫాలోవర్స్ అయితే కలిసిండు. అసలు వీళ్ళు ఫాలోవర్స్ కాదు, మన ఫ్రెండ్. ఇక ఆ నుంచి అయితే పెట్రోల్ వేయడానికి అయితే వెళ్ళిపోయినా. ఇక పెట్రోల్ వేయించుకుని అయితే కటింగ్ షాప్ కి అయితే వచ్చేసినాము. మనోడు అయితే కట్టిన అయితే తీపిచ్చినాము. ఇక మనోడు కటింగ్ అయిన తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటి చూస్తే మనోడు అయితే పలిగిన బాల్ లో గాలి కొడుతున్నారు. అయితే ఒక రీల్ అయితే తీసినాము. రీల్ అయితే రేపు అయితే అప్లోడ్ అయితే చేస్తా. వీడియో అయితే ఇక్కడ నేనైతే మీ అశోక్ లాగర్ ని. ఈ రోజు అయితే మన అన్నోళ్ళ బైక్ అయితే రిపేరింగ్ అయితే వచ్చింది. ఇక నేను అన్న అయితే కల్లూరు వెళ్ళడానికి అయితే బయలుదేరినాము బండి తీసుకొని అయితే. ఇక అన్న అయితే కాలుతోనైతే తోస్తుండు. కానీ ఈడు తీస్తుంటే అన్న తోవడం కన్నా ఎక్కువ ఫోన్ లోనే చూస్తుండు హాయ్ చెప్పుకుంటా. ఏడు తీస్తున్న వల్ల అన్న కూడా జ్యూస్ అయితే ఎక్కువనే వచ్చింది. అందరికి హాయ్ చెప్తుండు. ఇక కుంటారు లాగేసి అయితే చాయ్ అయితే తీసుకున్నాడు అన్న అయితే, బెల్లం చాయ్. ఇక బెల్లం చాయ్ తాగేసి అయితే మేమైతే కల్లూరుకి అయితే వచ్చేసినాము. ఇక కల్లూరు రాగానే అయితే మెకానిక్ షాప్ కి అయితే వచ్చినాము. ఇక అన్నకు బండి అప్పగిచ్చి అయితే మేమైతే రిటర్న్ అయితే వచ్చినాము. రిటర్న్ వచ్చి పెట్రోల్ అయితే వేసుకున్నాము. పెట్రోల్ వేసుకుని అయితే బేకరీకి అయితే వెళ్ళినాము. బేకరీకి వచ్చి కర్రీ పప్పు అయితే తిన్నాము. కర్రీ పప్పు తిన్న తర్వాత అన్న ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాడు. ఐస్ క్రీమ్ తినుకుంటే అయితే ఇంటికి అయితే వెళ్తుండే. కానీ వెళ్ళేటప్పుడు చూడండి అన్న ఎట్లా స్టంట్ చేస్తుండు. 2 చేతులు వదిలేసి అయితే బైక్ నడుపుతుండు. మనోడైతే పెద్ద రైడరే ఉన్నట్టున్నాడు. వీడైతే ఎక్కడేం చేస్తున్నట్టు ఆట అందరికి.